తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వర్సెస్ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఎస్పెషల్లీ తెలుగు టైటన్స్ ఓడిపోయినా కూడా మంచి కంబ్యాక్ అనేది ఇచ్చింది. ఎస్పెషల్లీ తెలుగు టైటన్స్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 11 పాయింట్స్ తక్కువలో ఉంది, కానీ తర్వాత మాత్రం మంచి ఫైట్ బ్యాక్ చేసింది. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో బరాతుడా కంటే అవిద్వాన్ సూపర్గా రాణించాడు. అయితే ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే దేవంగ్ దలాల్ తెలుగు టైటన్స్ డిఫెండర్స్కి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలే. అయితే దేవంగ్ దలాల్ ఫస్ట్ హాఫ్లోనే సూపర్ 10 సాధించాడు. సో తెలుగు టైటన్స్ ఎలా ఓడిపోయిందో ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో మాత్రం తెలుగు టైటన్స్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఎస్పెషల్ డిఫెన్స్లో చూసుకుంటే కేవలం 1 పాయింట్ సాధించింది, అది కూడా ఫస్ట్ హాఫ్లో. అయితే బెంగాల్ వారియర్స్ గత మ్యాచ్ ఓడిపోయింది, ఈ మ్యాచ్లో రివెంజ్ తీర్చుకున్నారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే దేవంగ్ దలాల్ని ఒక్కసారి కూడా ట్యాకిల్ చేయలేకపోయారు. సో దానివల్లనే తెలుగు టైటన్స్ 11 పాయింట్స్ డిఫరెన్స్లో ఉంది, అది కూడా ఫస్ట్ హాఫ్. సో దానివల్లనే తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ క్లియర్గా ఓడిపోయింది. అయితే ఫస్ట్ హాఫ్ ముగిసే సమయం చూసుకుంటే బెంగాల్ వారియర్స్ 28, తెలుగు టైటన్స్ 17. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో 17 పాయింట్స్లో 15 పాయింట్స్ లీడింగ్లోనే వచ్చాయి. అలాగే ఈ మ్యాచ్లో మాత్రం అంకిత్ మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు, ఎస్పెషల్లీ దేవాంగ్ని ట్యాకిల్ చేయడంలో. అయితే అంకిత్ చూసుకుంటే ఈ మ్యాచ్ మాత్రం ఫామ్లోనే లేడు. అయితే ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో తెలుగు టైటన్స్ డిఫెండర్స్ మాత్రం ఫామ్లోకి తిరిగి వచ్చారు. సో అంకిత్ ప్లేస్లో అమన్ తీసుకొచ్చారు. అలాగే ఆ మూవ్ కూడా కరెక్ట్ అయింది. ఎస్పెషల్లీ దేవంగ్ దలాల్ని సెకండ్ హాఫ్లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ ట్యాకిల్ చేశారు. సో దానివల్లనే కంబ్యాక్ అయ్యే ఛాన్స్ దొరికింది. సో కంబ్యాక్ అయ్యే ఛాన్స్ దొరికినా కూడా మళ్ళీ అక్కడక్కడ మిస్టేక్ చేశారు. ఎస్పెషల్లీ భరతుడు చూసుకుంటే లాస్ట్ 5 మినిట్స్లో చాలాసార్లు ట్యాకిల్ అయ్యాడు. అలాగే భరతుడు ఒకసారి సూపర్ ట్యాకిల్ కూడా అయ్యాడు. సో దానివల్లనే టైటన్స్ మ్యాచ్ ఇక్కడ దాకా వచ్చింది. ఎనీవే ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఒక విధంగా చెప్తే తెలుగు టైటన్స్కి ఇది గుడ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్లే ఆఫ్స్ వెళ్లే ముందు టై బ్రేకర్ అనేది ఎంతో ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎందుకంటే ప్లే ఆఫ్స్లో టైటన్స్కి టై బ్రేకర్ ఆడే అవకాశం వస్తే ఈ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. ఎనీవే మ్యాచ్ ఫుల్ టైం చూసుకుంటే బెంగాల్ వారియర్స్ 45, అలాగే తెలుగు టైటన్స్ 45. సో తెలుగు టైటన్స్ చూసుకుంటే భరతుడా మరో సూపర్ 10 సాధించాడు. సో ఈ మ్యాచ్లో భరతుడా రైడింగ్లో ఒంటరి పోవడం చేశాడు. అలాగే విజయ్ మలిక్ చూసుకుంటే మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సో భరత్కి సపోర్ట్ అయితే ఇవ్వలేకపోయాడు ఈ మ్యాచ్లో. అయితే ఈ మ్యాచ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే అవిద్వాన్. సో గత 2 మ్యాచ్లు చూసుకుంటే ఫామ్లో లేడు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం అద్భుతంగా రాణించాడు. ఎస్పెషల్లీ దేవాంగ్ని ఫస్ట్ టైం ట్యాకిల్ చేసింది అవిద్వానే. సో అప్పటి నుంచి మొమెంటం మొత్తం చేంజ్ అయింది. సో భరతుడా కంటే ఈ మ్యాచ్లో అవిద్వాన్ మాత్రం బ్రిలియంట్గా రాణించాడు. అలాగే శుభన్ షిండే కూడా 4 పాయింట్స్ సాధించాడు. సో శుభన్ షిండే అలాగే అవిద్వాన్ మాత్రం ఈ మ్యాచ్లో మంచిగా రాణించారు. బెంగాల్ చూసుకుంటే దేవంగ్ దలాల్ మరో సూపర్ 10 సాధించాడు. సో ఈ మ్యాచ్లో మొత్తం 18 పాయింట్స్ సాధించాడు. అయితే 18 పాయింట్స్ ఫస్ట్ హాఫ్లో సాధించాడు. సెకండ్ హాఫ్లో మాత్రం 1 పాయింట్ కూడా సాధించలేకపోయాడు. బెంగాల్ వారియర్స్ ఈ మ్యాచ్లో డిఫెండర్స్కి ప్లస్ పాయింట్ ఏంటంటే మంజిత్ చౌదరి, అతని ఈ మ్యాచ్లో I5 సాధించాడు. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే లాస్ట్ 12 సెకండ్స్ దాకా తెలుగు టైటన్స్ లీడ్లో ఉంది. సో లాస్ట్ బెంగాల్ వారియర్స్ బాక్లైన్ డిఫెన్స్ ఆడారు. సో విజయ్ మలిక్ మాత్రం పాయింట్ సాధించలేకపోయాడు. సో దానివల్ల తెలుగు టైటన్స్ టై బ్రేకర్కి వెళ్ళింది మ్యాచ్. అయితే టై బ్రేకర్లో చూసుకుంటే తెలుగు టైటన్స్కి ఆశీష్ నర్వాల్, ప్రఫుల్ జఫారీ, భరతుడా, చేతన్ సాహు, అలాగే విజయ్ మలిక్. అయితే తెలుగు టైటన్స్ ఫస్ట్ రైడ్లోనే ఆశీష్ నర్వాల్ ట్యాకిల్ అయ్యాడు. సో దానివల్లనే తెలుగు టైటన్స్ 1 పాయింట్ తక్కువలో ఉంది. సో దాని తర్వాత ప్రఫుల్ జఫారీ 1 పాయింట్, దాని తర్వాత చూసుకుంటే భరతుడా బోనస్ ప్లస్ 1 పాయింట్ తీసుకొచ్చాడు. సో అయినా కూడా తెలుగు టైటన్స్కి సరిపోలేదు. చేతన్ సాహు 1 పాయింట్, విజయ్ మలిక్ 1 పాయింట్. సో ప్రతి రైడర్ 1 పాయింట్ తీసుకొచ్చినా కూడా లాస్ట్ రైడ్ బెంగాల్ వారియర్స్కి వచ్చింది. సో స్కోర్ చూసుకుంటే 5-5. సో లాస్ట్ రైడ్ డూ ఆర్ డై. సో తెలుగు టైటన్స్ ట్యాకిల్ చేస్తే తెలుగు టైటన్స్ విన్ అవుతుంది. అలాగే దేవంగ్ దలాల్ పాయింట్ తీసుకోకపోతే బెంగాల్ వారియర్స్ గెలుస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో దేవంగ్ దలాల్ బోనస్ ప్లస్ 1 పాయింట్ తీసుకువెళ్ళాడు. సో దాంతో తెలుగు టైటన్స్ వాళ్ళ 6వ ఓటమి పాలైంది.